అమ్మ మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనలు. పరస్పరం విరోధించే సేనలు యుద్ధానికి సన్నిద్ధమై నిలువగా మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను చూశాడు. వారందరూ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. విషాదం, కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనస్సు భ్రాంతిమయం కాగా యుద్ధ నిశ్చయాన్ని విడిచి పెడతాడు. 2వ అధ్యాయం గీతాసారము. అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడవుతాడు. తాత్కాలికమైన భౌతిక దేహానికి నిత్యమైన ఆత్మకు ఉన్నట్టే మూలభేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశము ప్రారంభిస్తాడు. పునర్జన్మ విధానమును, నిస్వార్థమైన భగవత్ సేవా స్వభావమును ఆత్మదర్శి అయిన వ్యక్తి యొక్క లక్షణములను భగవంతుడు వివరిస్తాడు. మూడవ అధ్యాయం కర్మయోగము. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొనవలసి ఉంటుంది. కానీ కర్మలు అతడిని ఈ జగత్తులో బంధించడమో లేదా దీని నుండి ముక్తిని చేయడమో చేస్తాయి. భగవంతుని ప్రీత్యార్థము నిస్వార్థముగా పనిచేయడం ద్వారా మనిషి కర్మ సిద్ధాంతము, చర్య ప్రతిచర్య నుండి ముక్తుడై ఆత్మ పరమాత్మల దివ్య జ్ఞానాన్ని పొందుతాడు. నాలుగవ అధ్యాయం దివ్య జ్ఞానం. అంటే ఆత్మ, భగవంతుడు, వారి సంబంధం గురించిన ఆధ్యాత్మిక జ్ఞానం పునీతము చేసేది, ముక్తిని కలిగించేది రెండు అయి ఉంటుంది. అంటే అట్టి జ్ఞానం నిస్వార్థమైన భక్తి కర్మయోగపు ఫలము. గీత యొక్క అత్యంత పురాతన చరిత్రను, భౌతిక జగత్తులో కాలక్రమం చొప్పున కలిగే తన అవతరణల ఉద్దేశ ప్రాధాన్యతలను గురువును, ఆత్మదర్శి అయిన బోధకుడు ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు.